ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగాను చరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. అస్మద్గురుభ్యో నమః. శ్రీరామ శ్రీరామ. అనంతమైనటువంటి ఈ కాల వ్యవధిలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు, ఎన్నో కల్పాలు, ఇలాంటి ఒక కాల గమనంలో మనం పరిగెడుతూ ఉన్నాం. కాలం ఒకరి కోసం ఆగదు, తన పని కాస్త తను చేసుకుంటూ వెళుతుంది. అలాంటి కాలగమనంలో మనం ఈ ప్రభవాది 6 సంవత్సరాలలో 40వ సంవత్సరంలోకి వచ్చాం. విశ్వాసు కాస్త వెళ్ళిపోయింది, తన పని, తన ధర్మాన్ని, తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించుకొని ఇక పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాలలో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, ఇలా 60 సంవత్సరాలలో 40వ సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. 40వ సంవత్సరంలో ఉన్నాం. అయితే ఈ వేళ ఉగాది. ఏమిటి ఒక ఉగాది యొక్క విశిష్టత? ఎందుకు ఈ వేళనే మనం ఉగాదిని జరుపుకోవాలి? పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ తన సృష్టి ఆరంభంలో సృష్టి ఆది చేస్తూ ఈ చైత్రశుద్ధ పాడ్యమి ప్రతిపద నాడే సృష్టి ఆరంభం చేశాడని మనకు శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. కాలం ఋతుక్రమంలో కూడా, ఖగోళ విజ్ఞానంలో కూడా ఆరంభమయ్యేది ఇదే రోజు. ఈ చైత్రశుద్ధ ప్రతిపద నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభం చేశాడు. అందుచేత యుగాది కాస్త ఉగాదిగా, అంటే ఉగాది అంటే నక్షత్ర గమనం అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. కనుక ఈ పరాభవనామ సంవత్సర ఉగాది చైత్రశుద్ధ ప్రతిపద పాడ్యమి రోజు ఆరంభమవుతుంది. ఇక మన భారత ఖగోళ శాస్త్రజ్ఞులు, మన ఋషులు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి విజ్ఞాన సారము జ్యోతిషం. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం అని చెప్తాము. కనుక ఖగోళ విజ్ఞానం పూర్తిగా మనకు దాని యొక్క సారాంశాన్ని అందించినటువంటి వాళ్ళు మహానుభావులు. వరాహమిహిరుడు, ఆర్యభట్టు, భాస్కరాచార్యులు, ఇలాంటి మహానుభావులు, పరాశరాది మహామునులంతా కూడా ఎంతోమంది మనకు అందించారు. అలాంటి ఈ కాలగమనంలో, అలాంటి ఈ సృష్టి క్రమంలో మనం ఈవేళ విశ్వావసనామ సంవత్సరాన్ని కాస్త వీడుకోలు పలికి పరాభవనామ సంవత్సరంలో అడుగు పెట్టాం. అసలు ఏమిటండి ఈ సృష్టి ఆరంభమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం. అయితే ఎందుకు ఈ వేళ పంచాంగ శ్రవణం చేయాలి? అసలు పంచాంగం అంటే ఏమిటి? పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమిటి ఫలితం? ముందు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలో తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇదండి పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి ఫలితం. ఈవేళ పంచాంగం ఆకర్ణ్యతామని అన్నారు. పంచాంగ శ్రవణం, పంచాంగాన్ని వినండి. ఏ విధంగా? శ్రీ కళ్యాణ గుణావహం, అనేకమైనటువంటి శుభకరమైనటువంటి శ్రేయస్సును కలిగించేటువంటి చక్కని గుణాలు మనలో ఏర్పడతాయట. రిపుహరం, శత్రువులు నశిస్తారు. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాల వల్ల ఏర్పడినటువంటి అనేకమైనటువంటి చెడు ఫలితాలు, ఆ దోషాలన్నీ కూడా హరిస్తాయట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగానదిలో కేవలం ఒకసారి స్నానం చేసినంత మాత్రంలోనే ఏతత్ క్షణ పర్యంతం, ఆ క్షణం వరకు చేసినటువంటి అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా
తొలగిపోతాయనేటువంటిది శాస్త్రం కనుక అలాంటి గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలితం కూడా ఈవేళ పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి అనేకమైనటువంటి శుభకరమైనటువంటి చక్కని ఫలితాలు కలుగుతాయి. గోదాన తుల్యన్ రుణాం, గోదానం చేసినట్లయితే ఏ విశేష ఫలితాలు కలుగుతాయో అలాంటి ఫలితాలు కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతాయి. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకండి పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆయుష్ ఎలా పెరుగుతుంది? దానికంతా ముందు తెలుసుకుందాం ఏ విధంగా ఈ ఫలితాలు ఏర్పడతాయో. సంతాన సంపత్ప్రదం, చక్కని సంతానం కలుగుతుంది. ఒకటేమిటండి, నానా కర్మ సుసాధనం, అనేకమైనటువంటి శుభకర్మలు ఆచరించినట్లయితే ఏ చక్కని పుణ్యఫలాలు చక్కని మంచి ఫలితాలు కలుగుతాయో అలాంటి ఫలితాలన్నీ కూడా పంచాంగమాకర్ణ్యత, పంచాంగ శ్రవణం వల్ల ఏర్పడతాయట. మరి ఏమిటి పంచాంగం? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కూడా కలయికనే, ఈ 5 అంగాల యొక్క కలయికనే పంచాంగం అంటాం. 5 యొక్క అంగాల యొక్క కలయిక ఈ పంచాంగం. మరి ఏమిటి తిథి అంటే ఏమిటి, నక్షత్రం అంటే ఏమిటి, యోగం అంటే ఏంటి అంటే ఆ యోగాలను మనం ఆచరించడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయి, ఎందుకోసం ఆచరించాలి? తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధి స్యాత్, పంచాంగ ఫలముత్తమం, శుభం క్షేమకరం సౌఖ్యం, సర్వదా విజయప్రదం. ఇదండి తిథి, నక్షత్రము, యోగము, కరణము, వారము ఇవన్నీ కూడా మనం ఆచరించడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయి? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని ఆచరించడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని ఫలానా వారం ఫలానా శుభకర్మకి ఫలానా ప్రయాణాలకి ఏదైతే ఉపయోగమో ఏదైతే క్షేమకరమో ఏదైతే మనకు శాస్త్రం చెబుతుందో ఆ విధమైనటువంటి ఏ వారం ఏ కర్మకి ఆచరించాలో తెలిసినట్లయితే వారాత్ ఆయుష్యవర్ధనం, వారం వల్ల వారాన్ని ఆచరించడం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఆచరించడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఇలా 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఈ 27 నక్షత్రాలని ఏ నక్షత్రం ఏ కర్మకి ఏ పనికి ఫలానా పనికి ఈ నక్షత్రాన్ని ఉపయోగించండి అని మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆ విధమైనటువంటి నక్షత్రాలని ఆయా కర్మలకు ఉపయోగించడం వల్ల నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఆచరించడం వల్ల పాపం నశిస్తుంది. యోగాద్రోగ నివారణం, విష్కంభం ప్రీతి ఆయుష్మాన్, సౌభాగ్యం శోభనం తథా, ఇలా విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్ ఈ విధమైనటువంటి యోగాలలో ఏ యోగం ఏ కర్మకి ఆచరించాలో తెలుసుకొని ఆచరించడం వల్ల యోగాద్రోగ నివారణం, అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి రోగ విముక్తులు అయ్యేటువంటి అవకాశం మనకు శాస్త్రం తెలిపింది. ఈ విధంగా శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం, ఈ విధంగా పంచాంగాన్ని తిథి, నక్షత్ర, వార, యోగ, కరణాదులన్నీ కూడా ఈ 5 అంగాల్ని మనం ఏ కర్మకి ఏది ఆచరించాలో తెలుసుకొని ఆచరించడం వల్ల అనేకమైనటువంటి క్షేమకరమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు మనలో ఏర్పడతాయి. ఇక ఏమిటండి ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయింది? సృష్టి ఆరంభమై అసలు ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం అండి. కానీ ఈ సృష్టి ఆరంభమై ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? 195,58,85,127 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి సృష్టి ఆరంభమై. ఆ తర్వాత ఇప్పుడు ఉండేటువంటి వర్ధమానమైనటువంటి మహాయుగం ఏర్పడి 38,97,226 సంవత్సరాలు జరిగిందండి. ఇక ఈ కలియుగం ఆరంభమై ఎంతకాలం అయింది? మన కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఇందులో 5,127 సంవత్సరాలు మాత్రం గడిచిందండి ఈ కలియుగంలో. ఇంకా చాలా 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 ముందుకు వెళ్ళాలి కనుక ఇలాంటి ఈ కలి ప్రభావంలో అప్పుడే మనం కలి ప్రభావం అయ్యో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇంకా అప్పుడే మహాఘోరాలు ఆరంభం కాలేదు కనుక
ఈ కలియుగం ఇంకా చాలా 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 ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇక ఈనాడు ఉగాది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవం అనగా తిరస్కారమనో అవమానమనో ఆ విధమైనటువంటి భయం అవసరం లేదు. సామాన్య అర్థం పరాభవం అంటే ఆ విధంగా వచ్చినా కానీ సంస్కృతంలో విశేష అర్థాలు చాలా ఉన్నాయి. ఋషులు ఏర్పరిచినటువంటి ఈ ప్రభవాది 6 సంవత్సరాల యొక్క నామాలు ఆ విధమైనటువంటి తక్కువ అర్థం వచ్చే విధంగా ఉండవు. కనుక పరా అభవము అనగా విశేషమైనటువంటి మార్పు జరగబోతుంది, విశేషమైనటువంటి ఏదో ఒక లక్షణం ఉన్నటువంటి అర్థం వస్తుంది ఈ పరాభవనామ సంవత్సరానికి. కనుక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మొదలైనటువంటి చక్కని విశేషమైనటువంటి మార్పులు జరగబోతాయి ఈ సంవత్సరంలో అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఏమిటి పరాభవనామ సంవత్సరం? చాంద్ర సౌరమానముల చేత అంచేత మనం ఆచరించేదంతా కూడా చాంద్రమానం. ఈ చాంద్ర సౌరమానముల చేత కూడా పరాభవనామ సంవత్సరం ఏమిటి ఫలితం? పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభుతాని సువృష్టయః. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులు, ప్రస్తుతమైనటువంటి నాయకులు, దేశాధినేతలు, ప్రజలు ఈ విధమైనటువంటి కొన్ని రకములైనటువంటి తిరస్కారములు, కొన్ని రకమైన అవమానాలు పొందుతారట. కలహప్రదులు అవుతారు. యుద్ధ భయాలు ఉన్నాయి ఈ పరాభవనామ సంవత్సరంలో. వారు చేయు పనులందు కొంత పరాభవము చేత దారి తీస్తుంది. అది ఈ విధంగా అన్వయింప చేసుకోవచ్చు. అంటే రాజులు, ప్రభువులు ఎందుకు పరాభవాన్ని పొందుతారు? వారు చేసేటువంటి కర్మలు సక్రమైనవి కానట్లయితే పరాభవాన్ని ఈ సంవత్సరం తన యొక్క విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. కనుక ఈ విధంగా ఒక రకమైనటువంటి అధార్మికులకి, అధర్మపరులకి ఈ పరాభవనవ సంవత్సరము ఆ విధంగా పరాభవాన్ని చూపిస్తుంది అని అర్థం. ఇక కొర్రలు, చామలు మొదలైనటువంటి ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో మంచి చక్కని సువృష్టి కలుగుతుంది, మంచి వర్షాలు ఏర్పడతాయి ఈ పరాభవనామ సంవత్సరంలో. ఇక చాంద్ర సౌరమానముల చేత పరాభవనామ సంవత్సరమైన ఇక బార్హస్పత్య మానం అనేటువంటి ఒక మానం ఉందండి. అది ఉత్తరాదిలో ఆచరిస్తారు. కనుక ఆ బార్హస్పత్య మానం చేత కాళయుక్తి నామ సంవత్సరం ఏర్పడింది. అతివృష్టి కాళయుక్తి వత్సరే సుఖినో జనాః సంతతిర్యాతి సస్యానాం సంపూర్ణానంద తాంభువి. ఈ సంవత్సరం బార్హస్పత్యమానముచే కాళయుక్తి నామ సంవత్సరం అయినందున భూమి యందు విశేషమైనటువంటి విస్తారమైనటువంటి చక్కని వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా పంటలు చక్కగా విశేషంగా పండుతాయి. జనులు సుఖంగా ఉంటారట. సంతానవంతులు చక్కని సత్సంతానం కూడా కలుగుతుంది. జనాలకి సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ బార్హస్పత్యమానము చేత ఏర్పడినటువంటి కాళయుక్తి నామ సంవత్సరం. ఇక సర్వత్ర గురూదయాముచే పౌషాబ్దం ఏర్పడింది ఈ సంవత్సరం. నివృత్త వైరాహ క్షితిపాలకాస్యు ప్రజానురక్తాద్వర కర్మసక్తా పౌషే చ వర్షేఖిల రోగపీడా తథా చ సర్వే సుఖమాప్నువంతి. ఇది సర్వత్ర గురూదయము చేత పౌషాబ్దం అయినందున రాజులు కాస్త విరోధరహితులుగా ఉంటారు. ప్రజలందు ప్రేమ గలవారై యజ్ఞాది కర్మల యందు ఆసక్తి కలవారై ఉంటారు. జనులు రోగపీడ కలవారై ఉన్నప్పటికీ నివృత్తి కలిగి దానికి చక్కని పరిష్కార మార్గం లభించి సుఖవంతులవుతారు. ఇక సావన వర్షాధిపతి. ఈ సంవత్సరం సావన వర్షాధిపతి శుక్రుడయ్యాడు. శుభగ్రహం ఇది. సమృద్ధ సస్య వసుధా సువృష్టి గావో హి సంపూర్ణ పయోధరాశ్చ ప్రియాః ప్రియాణాం జనయంతి తోషం కామోపచారైః భృగుజేబ్ధనాథే. ఈ సంవత్సరం శ్రావణ వర్షాధిపతి శుక్రుడు అయినందున భూమి సస్యవంతంగా ఉంటుంది. మంచి వర్షాలు కురుస్తాయి. గోవులు చక్కగా పాలిస్తాయి. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి తద్వారా సంతోషము ఆనందము కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం ఎవరండి నవనాయకులు? ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సేనాధిపతి, ఎవరెవరికి ఏ బాధ్యతలు పరమాత్మ సృష్టికర్త ఆ పరమాత్మ శ్రీహపతి అందించాడో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం రాజు బృహస్పతి గురువు. రాజు యొక్క వాహనము నావ. ఇక ఈ సంవత్సరం మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు,
సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు. ఈ విధంగా బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతికి చక్కని ఆధిపత్యం వచ్చింది ఈ సంవత్సరం. రాజు దేశాన్ని పాలించేవాడు, ఈ భూమిని పాలించేటువంటి వాడు బృహస్పతి. రాజు గురువు అయినటువంటి వల్ల ఏమిటి ఫలితం? ద్విజాతయః కర్మరతా సధర్మా సన్మార్గగా నీతివిదో నరేంద్ర సుభిక్షమారోగ్య సుఖం ప్రజానాం సృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ సంవత్సరం రాజు గురువు అయినందున బ్రాహ్మణులు వారి వారి స్వకర్మలన్నీ కూడా స్వధర్మం నందు ఆసక్తి కలవారై, శ్రద్ధ కలవారై, రాజులు మంచి మార్గం నందు వ్యవహరించువారై, నీతి గలవారై వ్యవహరిస్తారట. అంతేనా, ప్రజలకు సుభిక్షము, ఆరోగ్యము, సుఖము కలుగుతాయి. చక్కని వర్షాలు మాత్రం ఈ సంవత్సరం కురుస్తాయి. ఇక రాజు వాహనము నావ. జనానాం భ్రమితే సర్వే చతుష్పాదా ప్రపీడితా విఫలా సకలదాత్రి నౌకా వాహనవత్సరే. ఈ సంవత్సరం రాజు నావపై ప్రయాణం చేయడం వల్ల రాజు చాలా చక్కని వాడు, ధర్మ మార్గంలో ప్రయాణించేటువంటి వాడు. కానీ రాజుకు మంచి వాహనం కావాలి కదండి. ఏ చక్కని అతి వేగంతో నడిచేటువంటి ఒక చక్కని వాహనం కావాలి. కానీ ఈ సంవత్సరం రాజుగారికి నావ వాహనంగా ఇచ్చారు. దానివల్ల ఈ సంవత్సరం రాజు నావపై ప్రయాణం చేయడం వల్ల ఏమిటి? ప్రజాకల్లోలములు. రాజుగారు కాస్త నెమ్మదిగా నడడం వల్ల ఆ రాజుగారి యొక్క భయం కాస్త తగ్గి విచ్చలవిడిగా ప్రజలు ఉంటారు కదా, ఆ విధంగా ప్రజాకల్లోలములు, క్షుద్బాధలు, కొంత ఆకలి బాధలు కూడా కొన్ని ప్రదేశాల్లో ఏర్పడవచ్చును. చతుష్పాద జంతువులకు అరిష్టము, 4 కాళ్ల జీవులకి కొంత అరిష్టం కనపడుతుంది. ఇక వ్యాపారములలో అనిశ్చిత స్థితి, ముఖ్యంగా షేర్ మార్కెట్ ఇలాంటివి ఉంటాయి కదా, పెద్దగా ఇంటర్నేషనల్గా చేసేటువంటి వ్యాపారాలు. అంతేకాకుండా దేశంలో జాతీయంగా అంతర్జాతీయంగా జరిగేటువంటి కొంత వ్యాపారాలలో కొంత అనిశ్చిత స్తబ్దత కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. భూమిపై అనేకమైనటువంటి కొన్ని సంఘటనలు మాత్రం జరిగే అవకాశం ఉంది. ఊహించని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఈ రాజుగారి యొక్క వాహన నావ అవటం వల్ల ఏర్పడుతుంది. ఇక మంత్రి కుజుడు, రాజుగారి ధర్మపరుడు బృహస్పతి, న్యాయ మార్గంలో ప్రయాణించేటువంటి వాడు. అంతేకాకుండా చక్కని న్యాయము, ధర్మము, సహనము, శాంతి, ఇలా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ బృహస్పతి. శాస్త్రబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి వాడు బృహస్పతి. కానీ రాజుగారి యొక్క రాజు కాస్త నెమ్మదివాడైనా కానీ మంత్రి గట్టివాడై ఉండాలి. ఆ గట్టివాడికే ఈ సంవత్సరం మంత్రి ఫలం దక్కింది. కుజుడు మంత్రి. కుజుడు అనగానే కాస్త యుద్ధ భీతి, యుద్ధాలకు అధిపతి సహజంగా కుజుడు. అంతేకాకుండా తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి వాడు కుజుడు, తొందరగా స్పందించేటువంటి వాడు కుజుడు. కనుక పురగ్రామ వనాదీని దహ్యంతే వహ్నినా వృషం మంద వృష్టిర్ భవేద్యుద్ధం మంత్రిస్యాద్ భూమినందనః. ఈ విధమైనటువంటి గ్రామాలలో, పట్టణాలలో అనేకమైనటువంటి ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ భీకరమైనటువంటి అగ్ని ప్రమాదాల వల్ల కొంత జన నష్టం కూడా, సామూహిక జన నష్టం కూడా ఏర్పడవచ్చు. అంతేకాకుండా అగ్ని బాగా పెరిగినప్పుడు ఇంతకుముందు ఫలితంలో మనం మంచి వర్షాలు కురుస్తాయన్నాము. కానీ ఈ మంత్రి కుజడం వల్ల కొద్దిగా ఆ వర్షభావం, ఆ పరిస్థితులు కాస్త తగ్గుతాయని చెబుతున్నాడు. కనుక మందవృష్టి, రాజులకు పరస్పరమైనటువంటి యుద్ధ భయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం దేశాల మధ్య యుద్ధ భయాలు యథావిధిగా ఉన్నాయి. అనేకమైనటువంటి అకారణమైనటువంటి యుద్ధ భయాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా అస్త్రశస్త్రాదుల వల్ల జనుల కొంత చికాకు ఏర్పడవచ్చును. అంతేకాకుండా ఈ సంవత్సరము లా అండ్ ఆర్డర్కి, అనగా రక్షణ వ్యవస్థకి చేతి నిండా పని ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చేతి నిండా పని ఏర్పడడం అంటే ఏమిటి? చేతి నిండా పని ఏర్పడడం అంటే వాళ్ళు చక్కని రక్షణ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ చక్కగా వారి యొక్క ధర్మాన్ని పరిపూర్ణంగా చక్కగా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారు. కనుక అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక సేనాధిపతి చంద్రుడు, రాజుగారు కాస్త ధర్మబద్ధము, శాంతియుతుడైనటువంటి రాజుగారు, కాస్త మంత్రి మాస్తం కాస్త కొద్దిగా దూకుడున్నటువంటి వాడు. ఇక సేనాధిపతి చంద్రఫలం. సేనాధిపతి చంద్రుడు అయినందువల్ల
మతీవార్ఘ్యామరోగా సుఖినో జనా బహుక్షీరప్రదాగావశ్చంద్రే సేనాధిపే సతి. చంద్రుడు చాలా శాంతికరమైనటువంటి చల్లని గ్రహం. ఆ చంద్రుడికి సేనాధిపతి రావటం వల్ల ఏమిటి? అధిక వర్షము, వెలలు అధికంగా పెరగటం, తర్వాత జనులు రోగరహితులై ఉండడం, శీఘ్రంగా రోగాలన్నీ కూడా వచ్చినటువంటి నూతనమైన కొత్త రకమైనటువంటి శ్లేష్మ సంబంధమైన శ్వాస సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఏర్పడినా కానీ దానికి తగినటువంటి మందులు సరైన సకాలంలో సరైన సమయంలో మన ప్రభుత్వాలు, మన యొక్క రాజులు, చక్కని మన వ్యవస్థ చక్కగా స్పందించి చక్కని రోగరహితులుగా దానికి చక్కని మార్గాన్ని కనుక్కునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పశువులు విశేషంగా పాలిచ్చే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. సేనాధిపతి చంద్రుడు కదండి, మంత్రి కాస్త దూకుడుగా ఉన్నాడు. అంటే ఈ ఒక రకమైనటువంటి ఈ కాంబినేషన్లో ఏమవుతుందంటే, మంత్రి చాలా గట్టివాడు గనక ఈ మంత్రి చెప్పినటువంటి మాటలని, మంత్రి తీసుకున్న నిర్ణయాలని ఇటు రాజుగారు ఇటు సేనాధిపతులు కూడా చక్కగా నిర్వర్తిస్తారు. చెప్పిన మాటలు వినడం వల్ల అది చక్కని నిర్ణయాలు తీసుకుంటారు భారతదేశం ఈ సంవత్సరం అంతా కూడా. తద్వారా చక్కని విశేషమైనటువంటి సుఖవంతమైనటువంటి ఫలితాలు మన దేశానికి, ఈ భరత భూమికి ఏర్పడే అవకాశం ఉంది. ఇక పూర్వ సస్యాధిపతి గురుఫలం యవగోధుమ చనకా ఫలితాశ్చ భవంతి పీతధాత్రీ చ ఫలిత గురౌ సస్యాధిపే సతి. ఈ సంవత్సరం పూర్వ సస్యాధిపతి గురువు అయినందున యవలు, గోధుమలు, శనగలు మొదలగు పంటలు పరిపూర్ణంగా పండేటువంటి అవకాశం ఉంది. పసుపు రంగు కలిగినటువంటి నేలలు, పసుపు రంగు కలిగినటువంటి పంటలు, పసుపు రంగు కలిగినటువంటి ఉత్పత్తులన్నీ కూడా విశేషంగా చక్కని ధరలు కలిగి సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఆ నేలలన్నీ కూడా పరిపూర్ణంగా ఫలించేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక అపర సస్యాధిపతి రెండవ పంట బుధుడు. మధ్యవృష్టి మంద సస్యం మేఘావాతేన పీడితా త్రసంతి మనుజా నిత్యం బుధే సస్యాధిపే సతీ. ఈ సంవత్సరం అపర సస్యాధిపతి బుధుడు అయినందున సామాన్య వర్షంలో సామాన్య పంట దిగుబడులు, మేఘములు వాయులచే కూడియుండును. ఆ తర్వాత మనుష్యులు కొంత భయకంపితులకు అవకాశం ఉంది. ఏమిటండి, ముందు వర్షాలు ఉన్నాయని చెబుతారు, ఇప్పుడేమో కొంచెం వర్షాలు తక్కువ అని చెప్తారు. అనగా దీన్ని సమన్వయం చేసే విధానం ఏమిటంటే, బుధుడు వాయు సంబంధమైనటువంటి గ్రహం. ఆ రెండవ పంట బుధుడికి ఏర్పడినందువల్ల మేఘాలన్నీ కూడా వాయువుతో కూడి ఉంటాయి. తద్వారా ఏమిటి, ఒక చోట పడవలసినటువంటి వర్షం మరొక చోట పడడం, అకాల వర్షాలు కానీ లేదా ఈ సమయంలో వర్షం రాదు అనుకునేటువంటి సమయంలో వర్షం కురవడం, ఈ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడడం వల్ల కొంత పంటలకి కొంత ఇబ్బంది, అంటే దిగుబడి కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మేఘ గర్జనలు ఎక్కువ అవడం వల్ల ప్రజలకు సహజంగా కొంత భయం ఏర్పడుతుంది కదా. అందుచేత బుధుడు శుభగ్రహమే కనుక, బుధుడికి వాయు సంబంధమైనటువంటి గ్రహం కనుక ఆ మేఘాలన్నీ కూడా కాస్త వాయు ప్రభావితం ఉన్నందువలన ఈ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఇక ధాన్యాధిపతి కూడా బుధుడే. మందవృష్టిర్మంద సస్యం మేఘావాతేన పీడితా త్రాస సర్వనుపాణాంచ బుధే ధాన్యాధిపే సతీ. ధాన్యాధిప బుధుడైనందువల్ల ముందు ఫలితమే కలుగుతాయి. మేఘాలు వాయుపీడితమై తద్వారా కొంత సకాలంలో వర్షాలు కురిసే సమయంలో ఒక చోట పడాల్సిన వర్షం మరొక చోట పడడం, ఈ విధమైన పరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా రాజులకు కొంత భయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముందు చెప్పుకున్నాం కదా, కొంత యుద్ధ భయాలు, అనవసరమైనటువంటి కలహాలు, సమాజంలో విపరీతమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి, అలా విధంగా సమాజంలో కొంత అలజడి సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఎక్కువ కావచ్చు. దానిపైన ప్రభుత్వాలు, మన భారత వ్యవస్థ, మన భారత సార్వభౌములు, భారత వ్యవస్థ అంతా కూడా చక్కగా ఎదుర్కొని చక్కగా నివారించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అర్ఘాధిపతి చంద్రుడు.
సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధిశ్చ జాయతే మహతీ చ అర్ఘవృద్ధి స్యాత్ చంద్రే అర్ఘాధిపే సది. ఈ సంవత్సరం చంద్రుడు అర్ఘాధిపతి అయినందున విశేష వర్షములు కురుస్తాయి, అన్ని పంటలు చక్కగా వృద్ధి చెందుతాయి, వస్తువుల యొక్క వెలలు విశేషంగా పెరుగుతాయి. సామాన్యుడికి పంట పండించినటువంటి వారికి ధరలు ఉంటే కదండి రైతుకు చక్కని లాభం, అంచేత వాళ్లకు అనుకూలమైనటువంటి వేళలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక మేఘాధిపతి చంద్రుడు. సువృష్టి సర్వదేశానాం ఫలితా ధాన్యజాతయః. అన్ని ప్రదేశాలలో చక్కని వర్షాలు కురుస్తాయి. మేఘాలు కాస్త వాయుపీడితమైనా కానీ వర్షాలు మాత్రం చక్కగా కురిసే అవకాశం ఉంది. బహుక్షీరప్రదా గావః. పశువులు చక్కని పాలనిస్తాయి, గోవులు చక్కగా పాలిస్తాయి. ఈ విధంగా చంద్రుడికి మేఘాధిపతిత్వం రావటం వల్ల. ఇక రసాధిపతి శని అండి. ఘృతతైల గుడక్షౌద్రాః ఏ చాన్యే రసజాతయః శూన్యార్ఘం యాంతి తే సర్వే శనో యది రసాధిపే. ఈ సంవత్సరం శనికి రసాధిపతిత్వం లభించినందువలన నెయ్యి, నూనెలు, రసవస్తువులు మొదలైన తేనె, బెల్లము మొదలైనటువంటి వాటన్నీ కూడా వెలలు తగ్గి ఉండవు అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా సామాన్యులకి, అతి సామాన్యులకి, శ్రామిక కార్మిక జనాలందరికీ కూడా కొంత వాళ్ళు దీన్ని భరించే స్థితికి వెలలు తగ్గి ఉండే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక నీరసాధిపతి గురుఫలం. పూగీ ఫలాన్యఖిల రత్న సువర్ణ ధాన్య కార్పాస చర్మ కుసుమాని చ చందనంచ వృద్ధిం యయుర్విచ గణా సుఖినో భవంతి భూమౌ చ నీరసపతౌ సురరాజ్య పూజ్యే. నీరసాధిపతి గురువు అయినందువలన పోకలు, అన్ని రకములైనటువంటి రత్నములు, సువర్ణము, ధాన్యములు, దూది, చర్మము సంబంధితమైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా, పువ్వులు, మంచి గంధము మొదలైనటువన్నీ కూడా వృద్ధి చెందుతాయి. బ్రాహ్మణులు, సత్కర్మలు ఆచరించే వాళ్ళందరూ కూడా, బ్రాహ్మణ స్వభావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా స్వధర్మబద్ధులై ధర్మము, శాస్త్రము, సాటి మానవుడిని మానవుడిగా చూసేటువంటి తత్వము, లోకహితము ఇవన్నీ కూడా నీరసాధిపతి గురువు అయినందువల్ల ఏర్పడతాయి. ఇక పశుపాలకుడు, గోపాలకుడు అండి. అన్ని మనుషులకేనా? మరి ప్రాణులకి, పశువులకు కూడా ఆధిపత్యం లేదా? కేవలం మనుషులైనా ఈ భూమి మీద పుట్టి నివసించేటువంటి, మనుగడ సాగించేటువంటి అధికారం పరమాత్మ మనతో పాటుగా క్రిమికీటకాదులను సైతం, పశువులను సైతం సృష్టించాడు. ధర్మం అందరికీ ఒకటే సుమా, ధర్మం అందరికీ సమానమే. కనుక ఆ విధమైనటువంటి న్యాయంలో ఈ సంవత్సరము పశువులను కాపాడేటువంటి వాడు, పశువులను తోలేటువంటి వాడు, పశువులను సంరక్షించేటువంటి వాడు గోపాలుడయ్యాడు, కృష్ణుడే. కనుక పశువృద్ధి సుభిక్షంచ బహుసస్యార్ఘ సంపద. చక్కని పాలు రావటం, పశువులు చక్కగా విశేషంగా పాలనిస్తాయి, సుభిక్షం ఏర్పడుతుంది. అంతేకాకుండా పంటలు బాగా వృద్ధి చెందుతాయి. పశువులు బాగా పాలు ఇవ్వాలంటే అర్థం ఏమిటి? దానికి కావలసిన తృణధాన్యాదులన్నీ కూడా దొరకాలి. అవి దొరకాలంటే వర్షాలు కురవాలి, చక్కగా ఆ తృణమంతా కూడా వృద్ధి చెందాలి. అప్పుడే కదండి పశువులు చక్కగా పాలిచ్చేది. అంచేత ఇవన్నీ వాటికి అనుకూలంగా ఏర్పడతాయి. అంతేనా, పశువులను, గోవులని ముఖ్యంగా పోషించాలనేటువంటి ఆలోచన, గో ఉత్పత్తులపైన, గోవుల యొక్క పాలపైన, ఆవు పాలపైన, ఆవు గోమయం పైన, ఇదంతా కూడా సమాజానికి, మనుషులకి చక్కని అనేకమైనటువంటి సమస్యలకు నివృత్తి కలిగిస్తాయి. వైద్య శాస్త్రంలో గోవు యొక్క గోమయము, గోక్షీరము, గోఘృతము, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఆవుల యొక్క ఉత్పత్తి యొక్క ఆ వస్తువులన్నీ కూడా మనుషులకు ఆరోగ్యానికి ఎంతో అవసరము, ఈ సమాజానికి అవసరము, ఈ పర్యావరణానికి అవసరం అనేటువంటి విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. అది కూడా పశుపాలకుడు గోపాలుడు అయినందువల్ల ఏర్పడేటువంటి చక్కని విశేష ఫలితం. స్థాన రక్షకుడు కూడా గోపాలుడే కనుక చక్కని విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక 9 ఈ సంవత్సరము 40 స్థానాలండి. 40 స్థానాలలో నవనాయకులతో పాటు ఇంకా చాలా రకాల దైవజ్ఞుడు, పురోహితుడు, గణకుడు, జంగమాధిపతి, పశుపాలకుడు, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి పదవులలో ఈ సంవత్సరం 40 స్థానాలలో 30 స్థానాలకు శుభగ్రహాలకు వచ్చాయండి. ఇక
10 స్థానాలు మాత్రం పాపగ్రహాలకు వచ్చాయి ఆధిపత్యం. కనుక ఈ సంవత్సరం ముందే చెప్పుకున్నాం కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యుద్ధాలు జరుగుతాయి. అయితే మన భారత దేశము, మన భారత సార్వభౌములు, మన భారత నాయకులు, ప్రభువులంతా కూడా అంతేనా, మేధావులు, చక్కని విద్వత్తు కలిగినటువంటి వారు, వీళ్ళంతా కూడా దేశ హితం కోసం, సమాజ హితం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనలు మొదలవుతాయి. తద్వారా అనేక శుభాలే కలుగుతాయి. ఏమండి శుభాలే కలుగుతాయి అంటున్నారు కదా, మరి అల్లకొల్లోలు ఏవో ఏర్పడుతున్నాయి అంటే అర్థం ఏమిటి? తప్పు జరిగిన చోట చక్కని సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని దానికి సరి అయినటువంటి శిక్ష విధించేటువంటి ధైర్యము, అధికారము ఇవన్నీ కూడా ప్రభువులు చేస్తారు. విదేశాలతో చక్కని దౌత్య నీతి ఏర్పడుతుంది. ప్రపంచము, దేశము గర్వించే స్థితిలో మన భారతదేశం విదేశాలతో కానీ అందరితో స్నేహ సుహృద్భావాలుండి చక్కని మన దేశ హితం కోసం, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల కోసం, మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల కోసం, భవిష్యత్తుకు కావలసినటువంటి శుభాలు కలిగేటువంటి అనేకమైనటువంటి కొంత కఠిన నిర్ణయాలైనా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది భారత సార్వభౌమత్వం. కనుక తాత్కాలికంగా కొంత విమర్శలు ఏర్పడినా కానీ, ఎందుకంటే అందరూ ఉత్తములే ఉంటే విమర్శలు రావు కదండి. 10 స్థానాలు ఇతరులకు ఏర్పడ్డాయి, పాపగ్రహాలకు వచ్చాయి. కనుక శ్రేయాంసి బహువిఘ్నాని అని కదా, ఒక పని చేసేప్పుడు దాని పక్కకు వచ్చి ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారని విమర్శించేటువంటి అధికారం అందరికీ ఉంది. కనుక ఆ విధమైనటువంటివి కూడా ఏర్పడతా. అయినా భారత సార్వభౌమం, మన యొక్క దేశ రక్షణ వ్యవస్థ, మన దేశంలో ఉండేటువంటి మేధావులు కేవలం దేశహితమేనా, ప్రపంచ హితం కోసం కూడా మన భారతదేశం చక్కని ఆలోచనలు సూచనలు చేస్తుంది. భారతదేశం యొక్క నీతి, దౌత్య నీతి, మనం అనుసరించే విధానాలన్నీ కూడా ప్రపంచానికి ఒక చక్కని మార్గ నిర్దేశం చేసే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ నవనాయకుల యొక్క ఫలితం వల్ల. ఇక మేఘ నిర్ణయాలు, మేఘాలకు కొన్ని పేర్లు ఉన్నాయండి. నవమేఘ పక్షమని, చతుర్మేఘ పక్షమని ఒక గ్రూప్. ఇవన్నీ కూడా ఈ నవమేఘంలో యొక్క సమూహంలో ఈ సంవత్సరం ద్రోణనామక మేఘం ఏర్పడింది. కనుక ఈ ద్రోణనామక మేఘం ఏర్పడడం వల్ల నిరంతరం మహావర్షం మధ్యదేశే తదైవచ అశుభం సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం. ఈ సంవత్సరం ద్రోణనామక మేఘం ఏర్పడడం వల్ల విపరీతమైన వర్షాలు కురుస్తాయి. తద్వారా ఎక్కువ వర్షాలు కురవడం వల్ల కొంత ఇబ్బందే కదా. అందుచేత నదీ నదాలు విపరీత పూర్ణమై వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నము, ఆ నీళ్లు వృధా కాకుండా, నదీనాన్ సాగరోగతి అని అంటారు కదా, ఆ విధంగా కాకుండా పడినటువంటి నీటిని పదిలపరుచుకొని జనానికి, మొక్కలకి, ప్రతి ప్రతి మొక్కకి నీరందే విధంగా చూడాల్సిన బాధ్యత మన యొక్క ప్రభువులది, మన యొక్క పరిపాలనా వ్యవస్థది. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మేరోహ ప్రాగ్దిగ్భాగే మేఘో చతుర్మేఘ పక్షంలో ద్రోణనామక మేఘమే ఏర్పడింది. అందుచేత వర్షాలు విశేషంగా కురుస్తాయి. కొంత ప్రజలకు కొంత రవాణా పొందపరమైనటువంటిది కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక సముద్రాలు, చతుస్సముద్రాలు కదండి, చతుస్సముద్ర పర్యంతం అని అంటాం, 4 సముద్రాలు. అందులో ఘృతనామక సముద్రం ఏర్పడింది ఈ సంవత్సరం. కనుక ఘృతే చాల్ప తరా భవేద్ అని వచనానుసారం కొంత వర్షంలో ఏ సమయంలోనైతే మనకు విశేష వర్షాలు కురియాలో ఆ సమయంలో కాస్త మొహం చాటు వేయచ్చు మేఘాలు. ఇక వాయువు కూడా అనేకమైనటువంటి, మరి చాలా గొప్ప శాస్త్రం అండి, మరి గొప్పనైనటువంటి శాస్త్రం. వాయువులకి కూడా విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి. ఏదో గాలి అని మనం అనుకుంటాం. పరమాత్మ సృష్టిలో 7 విధములైనటువంటి వాయువులు, అందులో ఈ సంవత్సరం వాయునామక వాయువే ఏర్పడింది. కనుక వాయో వృష్టి వినాశస్యాత్, విపరీతమైనటువంటి వాయువు చేత ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏ సమయంలో ఎక్కడైతే వర్షం కురవాలో అక్కడ కురవక మరొక చోట కురిసేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక విద్యుత్తు కూడా చక్కని నామాలు ఉన్నాయి. ఏమిటది? సౌధామిని నామక విద్యుత్ ఈ సంవత్సరం ఏర్పడింది. సౌధామిన్యాం సువృష్టిదా. ఈ సంవత్సరం సౌధామిని అనేటువంటి నామంతో ఉండే విద్యుత్ వల్ల చక్కని విశేష వర్షాలు కురుస్తున్నాయి. కనుక ఎక్కువగా మెజారిటీ మాత్రం
విశేష వర్షాలే కురుస్తాయని చెప్తుంది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి కదా, అందుచేత అది సహజం. గర్జితము, మేఘాలు గర్జిస్తాయి కదండి, ఆ గర్జితాలకు కూడా చక్కని నామాలు ఉన్నాయి. సౌమ్య నామక గర్జితం ఏర్పడింది. సౌమ్యాఖ్యే చాతి వృష్టి స్యాత్, చక్కని సువృష్టి కలుగుతుంది ఈ సౌమ్య నామక గర్జిత ఫలం వల్ల. ఇక ఈ భూమినంతా కూడా శేషుడు భారాన్ని వహిస్తూ ఉంటాడు. ఈ భూభారాన్ని వహించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ పరమాత్మ యొక్క నిర్ణయం వల్ల కేవలం శేషుడికే, ఆదిశేషుడికే ఉంది. ఈ సంవత్సరం ఈ భూభారాన్ని వహించేటువంటి ఆ శేషుడి యొక్క నామము కుళిక నామంతో ఉండేటువంటి ఈ భూవాహక శేషుడు ఈ సంవత్సరాన్ని భూభారాన్ని వహిస్తూ ఉన్నాడు. కుళికాఖ్యే భూమి వహే సర్వసస్య వినాశనం. కుళికుడు అనేటువంటి ఈ సర్పము ఈ శేషుడు వినడం వల్ల పంటలకు మాత్రం కొంత అరిష్టం. ఎందుకోసం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, విశేష వర్షాలు కురుస్తాయి, వరదలు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక కొంత పంటలు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక చోట ఖండవృష్టి, మరొక చోట విశేషమైన వృష్టి, ఇవన్నీ కూడా కుళికుడు భూభారాన్ని వహించడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత అంతేనా, ఈ కుళికనామ భూవాహకుడి వల్ల మతద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అధికమవుతారు. తమ యొక్క స్వప్రయోజనాల కోసం తమ యొక్క ఆటలు సాగటం లేదని ఏదో ఒక సమస్య సృష్టించాలి గనక మత విద్వేషాలు, ఉన్మాదాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి వాళ్ళు కొందరు సమాజంలో ఉత్పన్నమయ్యే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. అయితే వర్షము కురుస్తుంది కదండి, మరి వర్షానికి కొలమానం ఏమిటి అంటే దేవతలు వర్షాన్ని ఒక పాత్ర చేత కొలుస్తారు. మన దగ్గర ఇన్ని సెంటీమీటర్లు, ఇన్ని మిల్లీమీటర్లను, ఇన్ని సెంటీమీటర్లను ఏదో చెబుతారు కదా మన ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు. కానీ ఆ కాలంలో దేవతలంతా కూడా వర్షాన్ని కొలవడానికి ఒక పాత్ర ఉండేదాన్ని, దాన్ని ఆఢకము అని అంటారు. 60 యోజన విస్తీర్ణం 100 యోజనమున్నతం. ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది? 60 యోజనాలు, 1 యోజన 12 మైళ్ళు, 60 యోజనాల విస్తీర్ణం కలిగి, చుట్టుకొలత కలిగి, 100 యోజనమున్నతం 100 యోజనాలు ఎత్తు కలిగి ఉన్నటువంటి పాత్ర. దశాబ్దో, ఈ విధమైనటువంటి పాత్ర చేత వర్షాన్ని కొలిచినట్లయితే దశాబ్దో షట్పర్వతేషు చతుర్భాగాస్తు భూతలే, ఈ పాత్రతోని కొలిచినట్లయితే 10 భాగాలు సముద్రంలో కలుస్తుంది. ఇక షట్పర్వతేషు, పర్వతాలపైన 6 భాగాలు కురుస్తుంది. 4 భాగాలు ఈ భూమిపై కురుస్తుందండి. వర్షం సరిపోతుంది. పర్వతాలపైనటువంటి కురిసినటువంటి వర్షం అంతా కూడా భూమిపైకే రావటం కదా. చక్కని ఔషధాలు ఇవన్నీ కూడా ఆ పర్వతాలపైనే కదా ఉండేటివి. పర్వతాలు సురక్షంగా ఉంటేనే మనమంతా కూడా చక్కగా ఉంటాం. కనుక ఈ విధమైనటువంటి ఈ సంవత్సరం వర్షం యొక్క ఆ ప్రమాణాలు, ఆ కొలిచే పాత్ర, దాని యొక్క ఉధృతి అంతా కూడా చక్కగా అందరికి అనుకూలంగా ఉంది. విశేష వర్షాలు మాత్రం బాగా కురుస్తాయి ఈ సంవత్సరం. ఇక ఆరిద్ర నక్షత్రం యొక్క ప్రవేశ కాల ఫలం, ఇది కూడా ఈ సమాజానికి, జ్యోతిషము, ఈ పర్యావరణానికి ఇదంతా కూడా చాలా అవసరం. కనుక ఆరిద్ర ప్రవేశ సమయం పగలు జరుగుతుంది కనుక సూర్య భగవానుడు ఆరిద్ర నక్షత్రంలో ప్రవేశించే సమయాన్ని మనం ఏమంటామంటే ఆర్ద్ర ప్రవేశ కాల ఫలితము అని అంటాం. కనుక మధ్యాహ్నం కలుగుతుంది కనుక చక్కని వర్షాలు కురుస్తాయి. అష్టమి తిథి వల్ల సామాన్య కొంత వర్షాలు ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కురవచ్చు. తర్వాత సుభిక్షం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఏర్పడతాయి ఆర్ద్ర ప్రవేశ కాల ఫలితం వల్ల. ఇక మేష సంక్రాంతి, సూర్య భగవానుడు అశ్విని మొదటి పాదంలోకి ప్రవేశించి మేష రాశిలోకి రావడాన్ని ఆ మేష సంక్రాంతి అని అంటాం. ఈ మేష సంక్రాంతి వల్ల కూడా వాతావరణము, సమాజంలో అనేకమైనటువంటి కొంత విచిత్ర పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొంత కలహప్రదమైనటువంటి వాతావరణం కనబడుతుంది దేశాల మధ్య, అలాగే సమాజంలో కొంత కలహప్రదాలు కూడా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం నందు అగ్నిభయం విపరీతంగా కనబడుతుంది. సామూహిక అగ్ని చేత సామూహికంగా కొంచెం ఎక్కువగా సామూహిక నష్టం ఏర్పడే అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. చోర భయాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. చోర భయాలంటే చిన్న చోర భయాలు కాదండి. దేశంలో తెలివిగా వారి యొక్క మేధా సంపత్తితో ఈ మధ్యకాలంలో
వాళ్ళ డబ్బులు పోతున్నాయి, వీళ్ళ డబ్బులు పోతున్నాయి ఏదో అంటున్నారు కదా, ఆ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని కొంత సమాజాన్ని, దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కొత్త కొత్త మార్గాలలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక మకర సంక్రాంతి, ఈ మకర సంక్రాంతికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందండి. ఈ మకర సంక్రాంతి పురుషుడు ఏనుగు వాహనం పైన ఉన్నాడు కనుక ఈ మకర సంక్రాంతి వల్ల కూడా చాలా వరకు అనేకమైన శుభ ఫలితాలే కలుగుతున్నాయి. ఇక ఆగ్నేయ దిశ, ఆ విధంగా ఉత్తరము, ఉత్తర ఈశాన్య దిశలో ఉండేటువంటి దేశాలు, పూర్వ మధ్య భాగంలో ఉండేటువంటి దేశాలలో అనేక కలహాలు, యుద్ధ భయాలు, జన నష్టాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ సంక్రాంతి పురుషుడి వల్ల. ఇక ఈ సంవత్సరం కర్తరి ఈ సంవత్సరము మే 4, 2026 నుండి 28 మే 2026 వరకు కర్తరి ఉంటుంది. ఈ కర్తరి సమయంలో ఏ రకమైనటువంటి వాస్తు పనులు కానీ, గృహ కట్టడాలు కానీ, కర్ర పనులు కానీ ఇలాంటివన్నీ కూడా నిషిద్ధం చేయరు. ఇక ఈ సంవత్సరము గురు మౌఢ్యాలు ఉన్నాయండి. ఈ గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యము. అందులో 14/7/2026 నిజజ్యేష్ఠ బహుళ అమావాస్య మంగళవారం నుండి 13/8/2026 శ్రావణ శుద్ధ పాడ్యమి గురువారం వరకు గురుమౌఢ్యం ఉంటుంది. ఇక శుక్రమౌఢ్యం ఈ సంవత్సరం 19/10/2026 ఆశ్వజ శుద్ధ అష్టమి సోమవారం నుండి 29/10/2026 ఆశ్వజ బహుళ చవితి బుధవారం వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి వల్ల ఆ సమయంలో సహజంగా సీమంతాలు, నామకరణాలు ఇలాంటివి అవి అవసరం లేదు కనుక అలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఉపనయనము, వివాహాదులు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటి శుభకర్మలన్నీ కూడా ఆ సమయాల్లో నిషిద్ధం, ఆచరించరు. ఇక ఈ సంవత్సరము పుష్కరములు. ఈ సంవత్సరమును యమునా నది పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. 1/6/2026 రోజున రాత్రి 1:50 దేవరాజు అయినటువంటి బృహస్పతి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో అనగా కర్కాటక రాశి యందు అడుగు పెట్టడం వల్ల యమునా నది పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక 1వ తేదీ రాత్రి సమయంలో ఏర్పడింది కనుక రాత్రి సమయాలలో ఆ ప్రారంభ సమయంలో స్నానదాన వ్రతాదులు నిషిద్ధం కనుక, సంకల్పాదులు నిషిద్ధం కనుక 2వ తేదీ ఉదయాది ఎంత త్వరగా వీలైతే అంత నుండి ఉదయాది నుండి పుష్కరారంభం చేస్తారు. అనగా 2వ తేదీ నుండి 13/6/2026 వరకు ఈ సంవత్సరము యమునా నది పుష్కరములు ఉంటాయి. ఇక ఈ సంవత్సరము మన భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏవీ లేవు. ఇతర దేశాలలో కనిపించే గ్రహణాలు ఉన్నాయి కానీ ఎవరెవరో ఏదో చెబుతూ ఉంటారు, ఫలానా రోజు గ్రహం ఉందండి, ఫలానా రోజు గ్రహణం ఉందని. ఈ విధమైనటువంటి వార్తలను, ఈ విధమైనటువంటి ఎవరెవరో చెప్పినవన్నీ కూడా అనవసరంగా విని నమ్మి భ్రమ చెందకండి. ఈ సంవత్సరం మన భారతదేశంలో కనిపడేటువంటి గ్రహణాలు లేవు కనుక కనపడనటువంటి గ్రహణాన్ని పాటించవలసిన అవసరం లేదని మనకు శాస్త్ర ధర్మము, శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కనుక ఈ సంవత్సరం భారతదేశంలో, మన దేశంలో కనిపడేటువంటి ఏ గ్రహణాలు ఈ సంవత్సరం లేవు. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఈ సంవత్సరం వర్షధాన్యాదులు ఏవేవి ఏ ఫలాల్లో ఉంటాయి, ఆ తర్వాత ఎవరెవరికి ఆదాయ వ్యయాలు, మేషాది రాశుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ సంవత్సరము వర్షధాన్యాదులు. వర్షాదులు 12, పరమాంశాలు 19. వర్షం 9 పాళ్ళు, ధాన్యం 17 పాళ్ళు, శీతం 5 పాళ్ళు, తృణం 13 పాళ్ళు, ఉష్ణం 17, మారుతం 13, ప్రజాబుద్ధి 15, తన్నాశం 15, రాజనిగ్రహం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 11, ఉపశమనం 13, ఆచారం 3, అనాచారం 3, జననం 19, మరణం 3, దేశప్లవం 9, దేశ సుభిక్షం 7, చోరభయం 17, తన్నాశం 7, అగ్నిభయం 13, తన్నాశం 3, కామము 17, లోభం 5, మోహం 5, మదం 19, మాత్సర్యం 13, సుఖం 3, దుఃఖం 7 పాళ్ళు, భోగం 9 పాళ్ళు, విడంబం 9 పాళ్ళు, మనోవేగం 7 పాళ్ళు, ద్వేషం 3 పాళ్ళు, ప్రతిష్ట 15 పాళ్ళు, అప్రతిష్ట 9 పాళ్ళు, ద్యూతం 19, మత్తత 11, పురుషోత్పత్తి 19, స్త్రీ ఉత్పత్తి 9 మాత్రమే, ధాతువు 15, భయం 3, శౌర్యం 7, దుష్ట నిగ్రహం 11, శిష్టపాలన 15, సత్యం 19, అసత్యం 5, విశ్వాసం 7, అవిశ్వాసం 9, దయ 11, నిర్దయ 13, న్యాయం 15, అన్యాయం 17, జ్ఞానం 17, అజ్ఞానం 1, కపటం 7, నిష్కాపట్యం 0,
ధార్మికం 17, అధార్మికం 1. ఈ విధంగా ఈ పరాభవన సంవత్సరంలో వర్షధాన్యాదులు ఈ విధంగా ఉన్నాయి. మేషాది రాశుల వారికి ఆదాయ వ్యయాలు. మేషరాశికి 11 ఆదాయం అండి, 5 వ్యయం. రాజపూజ్యం 2 పాళ్ళు అయితే అవమానం 4 పాళ్ళు. వృషభ రాశికి 5 ఆదాయం అయితే 14 వ్యయం కనబడుతుంది. రాజపూజ్యం 5 పాళ్ళు అయితే 4 అవమానం. ఇక మిథునం 8 ఆదాయము 11 వ్యయం మిథున రాశికి. 1 రాజపూజ్యము 7 అవమానం. కర్కాటక రాశి 2 ఆదాయము 11 వ్యయము 4 రాజపూజ్యము 7 అవమానము. సింహరాశికి 5 ఆదాయము 5 వ్యయము. 5 ఆదాయము 5 వ్యయము. 7 రాజపూజ్యము 7 అవమానం. ఇవి సమానంగా ఉన్నాయి. ఇక కన్యా రాశికి 8 ఆదాయము 11 వ్యయం 3 రాజపూజ్యము 3 అవమానం. తులారాశి 5 ఆదాయము 14 వ్యయం. రాజపూజ్యం 6 అవమానం 3. వృశ్చిక రాశికి 11 ఆదాయము 5 వ్యయము 2 రాజపూజ్యము 6 అవమానం. ధనుస్సు రాశికి 14 ఆదాయము 11 వ్యయం 5 రాజపూజ్యము 6 అవమానం. మకర రాశికి 2 ఆదాయము 8 వ్యయము రాజపూజ్యం 1 అవమానము 2. కుంభరాశి 2 ఆదాయము 8 వ్యయం 4 రాజపూజ్యము 2 అవమానం. మీనం 14 ఆదాయము 11 వ్యయం 7 రాజపూజ్యము 2 అవమానం అండి. ఈ విధంగా మేషాది రాశుల 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం, ఈ పరాభవన సంవత్సరంలో ఉండేటువంటి నవనాయకుల యొక్క ఫలితాలు, వర్షాలు ఎలా కురుస్తాయి, ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నాం. ఇక ఈ సంవత్సరంలో జరిగేటువంటి విశేషమైనటువంటి యోగాలు కానీ అవయోగాలు కానీ ప్రపంచంలో, దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారం తన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. అతి సామాన్యుడికి కూడా అనేకమైనటువంటి పథకాలు అందాలనేటువంటి ఒక చక్కని ఆలోచన, కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది. ఆంధ్రదేశంలో యువరాజుకు పట్టాభిషేకం, మహారాజుకి అత్యున్నత స్థాయి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక నూతన ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజలు చూసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు చక్కని మంచి వాళ్ళని కాపాడడము, దుష్టులను శిక్షించడం కోసమని అనేకమైనటువంటి నూతన చట్టాలు అవి అమలుపరచడం, ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. దేశంలో ఒక విశేషమైనటువంటి కొంత వ్యతిరేకత ఏర్పడినా కానీ అనేకమైనటువంటి, ముఖ్యంగా లోక్సభలో, పార్లమెంట్లో అనేకమైనటువంటి కొన్ని దేశ హితం కోసం, భవిష్యత్ భారతానికి కావలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టడం, అవి ఆచరించడం, అది అమలు చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. వర్షాలు విశేషంగా కురుస్తాయి, నదీ నదాలు పూర్ణమవుతాయి, పంటలు పండుతాయి. వరదలు, తర్వాత విపరీత వర్షాల చేత కొంత జన నష్టం, కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఇక సహజంగా దేశంలో, ప్రపంచంలో అనేకమైనటువంటి యుద్ధ భయాలు కనబడుతూ ఉన్నాయి. మన దేశానికి యుద్ధ భయం లేదు, కానీ ప్రపంచంలో కొంత యుద్ధ భయం మాత్రం కనపడుతోంది. అది భీకర సంగ్రామ దిశగా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అనేక మంది ఆ యుద్ధంలో పాల్గొనడం, తద్వారా కొంత జన నష్టం, అగ్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ యుద్ధంలో, ఈ భీకర సంగ్రామంలో నొప్పింపక తానొవ్వక మెప్పించుకు తిరుగువాడు అన్నారు కదా. తప్పించుకు తిరుగువాడు కాదు, మన భారతదేశం మెప్పించుకొని తిరుగుతుంది. ఆ విధమైనటువంటి న్యాయాన్ని మన భారత సార్వభౌమ ప్రభుత ఆచరిస్తుంది. కనుక అందరితో సౌఖ్యంగా ఉంటూ మన దేశ ప్రయోజనాలు, మన దేశం యొక్క జనులు అందరికి కావలసినటువంటి క్షేమము, ఇవన్నీ కూడా ఆలోచన చేసి చక్కని నిర్ణయాలు తీసుకుంటుంది. తద్వారా ప్రపంచం హర్షిస్తుంది. మన మిత్రత్వం కోరేటువంటి అనేక మంది మన స్నేహస్తం కోరేటువంటి ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా
శత్రు దేశాలకి భీషణమైనటువంటి జవాబు ఇచ్చేయడానికి కూడా వెనుకాడదు. ఆ విధమైనటువంటి జవాబులు కూడా మన యొక్క భారత ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాకుండా మన యొక్క రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ మన దేశం పైన ఈగ కూడా వాలని విధంగా మన యొక్క రక్షణ వ్యవస్థ నిర్వహిస్తుంది. శత్రు దేశాలకు అతి భీకరమైనటువంటి సింహస్వప్నంగా మన భారతదేశం మన భారత రక్షణ వ్యవస్థ ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. నూతన ఆయుధ సంపత్తి మన రక్షణ మన యొక్క దాంట్లోకి రావచ్చు. ఇక అంతరిక్ష పరిశోధనలలో అనేకమైనటువంటి చక్కని విజయవంతమైనటువంటి ప్రయోగాలు విజయవంతం చేస్తారు. ప్రపంచమంతా గర్వించే దిశగా మన యొక్క శాస్త్రజ్ఞులు చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మన యొక్క భారతదేశ ప్రజలంతా కూడా మనమంతా కూడా గర్వపడే విధంగా మన యొక్క భారతీయ శాస్త్రజ్ఞులు ఆ విధమైన విజయాలు సాధిస్తారు. అంతరిక్షంలో ముఖ్యంగా ఇస్రో లాంటి సంస్థలు విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు చూపిస్తారు. శత్రు దేశాలకు భయంకరమైనటువంటి అనేకమైనటువంటి చక్కని ఆయుధ సామాగ్రి మన వాళ్ళే, మన దేశమే, మన యొక్క సైంటిస్టులే, మన యొక్క భారతీయులే కనిపెట్టి వాటిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకు కనపడుతుంది. కొత్త వ్యాధులు ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. దానికి చక్కని ఔషధాలు కూడా మన వాళ్ళే కనబెడతారు. చక్కగా ఆ వ్యాధి నివారణ కూడా జరుగుతుంది. కొంత ఎలర్జీ సంబంధమైన సమస్యలు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఏర్పడే అవకాశం ఈ ప్రాభవనామ సంవత్సరంలో కనపడుతుంది. ఇక కొన్ని దేశాలకి ఆ దేశాల పేర్లు చెప్పడం ఈ విధంగా ఈ బహిరంగంగా చెప్పడం న్యాయం కాదేమో, శాస్త్ర ధర్మం కాదేమో. కనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్య ప్రాంతం కానీ ఆగ్నేయ ప్రాంతంలో కానీ ఉన్న దేశాలలో ముఖ్యంగా మ్లేచ్ఛ దేశాలని అంటారు. అలాంటి దేశాలలో యుద్ధ భీతి ఒక వర్గం, ఒక సమూహం పైన విపరీతమైనటువంటి అరిష్టాలు కనపడుతున్నాయి. ప్రముఖ దేశాధీశునికి కానీ ప్రముఖ విపరీత జనాకర్షణ కలిగినటువంటి ఒక పెద్ద రాజ్యం యొక్క ఆ దేశాధీశుని కానీ కొంత అరిష్టం కనపడుతోంది. ఇక అగ్రరాజ్యంలో అనేకమైనటువంటి అవస్థలు కూడా కనపడుతున్నాయి. భారతీయ శాస్త్రజ్ఞులు వైద్య శాస్త్రంలో కూడా రాణిస్తారు. చక్కని వైద్యశాలల్లో కొన్ని ఇబ్బందులు, విపరీత పరిస్థితులు ఏర్పడినా కానీ చక్కని వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ సంవత్సరం యుద్ధ భయాలు మాత్రం ఉన్నాయి. సమాజంలో విపరీతమైనటువంటి కలహాలు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని ఆర్జించాలనే ఆలోచనలు రావడం, తద్వారా విప్లవాలను లేకపోతే కలహాలు చేయడమో, ఉన్మాదాల వైపు వెళ్ళడమో, ఈ రకమైనటువంటి కొంత ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బాన్ని గడుపుకునేటువంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తిస్తుంది. కానీ ఇలాంటి సమస్యలు మాత్రం కంటిలో నలుసులా, చెవిలో జొరీగలాగా, ఏదో విధంగా కాలిలో ముళ్ళులాగా సమాజంలో బాధించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. యుద్ధ భయాలే విపరీతంగా ఉన్నాయి. గత సంవత్సరం కూడా మన పంచాంగశ్రమంలో చెప్పాం. అవన్నీ కూడా ఏ విధంగా అంటే శాస్త్రం గొప్పది, చెప్పినవాడు మేము గొప్పవాళ్ళని కాదు, 2x2 4 అని చెప్పిన వాళ్ళు గొప్పవాళ్లే, కానీ అది తెలుసుకొని చెప్పడంలో పెద్ద విషయం కాదు. ఇదంతా కూడా మనకు ఈ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ ఋషులకు చెందుతుంది. మన భారతీయ శాస్త్రాలు, మన వేదము, జ్యోతిషమే వేదాంగం గనక మనను మహర్షులే సైంటిస్టులు. నిజానికి అలాంటి మహానుభావులకు చెందుతుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి, మన ధర్మానికి చెందుతుంది. కనుక అనేకమైనటువంటి మంచి జరిగిన ఈ సంవత్సరం కాస్త ఉన్మాదాలు, కలహాలు, సమాజంలో జనాలను రెచ్చగొట్టి వాళ్ళు, అదేవిధంగా ఒక రకమైనటువంటి సమ్మెలు చేసేటువంటి వాళ్ళు, ఈ రకంగా అనేకంగా చేసి ప్రభుత్వానికి, రక్షణ వ్యవస్థకి కంటి నిండా నీరు నిద్రలేని విధంగా చేసే అవకాశం ఉంది. ఇక సముద్రంలో అంతర్భాగంలో కానీ సముద్రంలో కానీ అనేకమైనటువంటి అరిష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత అంతరిక్షంలో కూడా విమాన ప్రమాదాలు కనపడుతున్నాయి. తద్వారా ఆ విధంగా జరిగిన అగ్ని ప్రమాదాలలో కూడా అనేక జన నష్టం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. రైలు ప్రమాదాలు, తర్వాత జల ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కొంత ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం
అనేకమైన సత్కర్మలు ఆచరించాలనేటువంటి ఆలోచన, సామాన్యుడికి కూడా న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన ప్రభువులకి ఏర్పడడం చాలా సంతోషించాల్సిన విషయం. తంతి తపాలా ఇవన్నీ కూడా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాయి. బ్యాంకులలో ఒకానొక సమయంలో మన డబ్బు పైన కూడా మనకు కొద్ది రోజులు ఆధిపత్యం లేకుండా డబ్బు తీసుకోవడానికి కూడా కొంత నిరీక్షించాల్సిన సమయం ఒకానొక సమయంలో ఈ సంవత్సరం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక బంగారు ధరలు మాత్రం కొంతమంది తగ్గుతాయని అనేది ఊహిస్తున్నారు, కానీ ఆ బంగారు ధరలు తగ్గేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడటం లేదు, ఇంకా ఎక్కువ కావచ్చు. ఆ తర్వాత భూముల ధరలు మాత్రం కొద్దిగా ఏదో వెలుగు చూసినట్టుగా చూసి పెద్దగా ఆశించినటువంటి స్థాయిలో భూముల విలువలు పెరిగే అవకాశం కూడా కనబడటం లేదు ఈ సంవత్సరం. ఇక కరడుగట్టినటువంటి నేరస్తులకి, కరడుగట్టినటువంటి లోక కంటకులకి ఈ సంవత్సరం మన భారతదేశం, మన రక్షణ వ్యవస్థ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరి అయినటువంటి శిక్షలు వేసి వాళ్ళని బంధించే అవకాశం కూడా కనబడుతుంది. అలాంటి నేరస్తులు, అలాంటి లోక కంటకులు మన రక్షణ వ్యవస్థకు చిక్కుతారు. ఇక ఉగ్రవాద సమస్యలు యథావిధిగా కనబడుతున్నాయి. అతి భయంకరమైనటువంటి ఉగ్ర చర్యని మన యొక్క రక్షణ సంస్థ, మన యొక్క మిలిటరీ, మన యొక్క ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కనుక్కొని దాన్ని విఫలం చేసే అవకాశం ఉంది. అయినా ఒకచో అక్కడ ఇలాంటివి మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. మన యొక్క శత్రు దేశానికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పే విధంగా మన యొక్క చర్యలు ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాజకీయాలలో ఈ వింత స్నేహాలు, వింత బంధాలు, అనుబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరు స్నేహితులో, ఎవరు మిత్రులో తెలుసుకోనటువంటి, తెలియడం కూడా అతి కష్టంగా ఉండేటువంటి విచిత్రమైనటువంటి బంధాలు, విచిత్రమైనటువంటి స్నేహాలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎంత శత్రువులతోనైనా కానీ భారత ప్రజలకు, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులకు ఈ కించిత్ కూడా భంగం వాటిల్లకుండా చక్కని అడ్మినిస్ట్రేషన్ మన భారత ప్రభువులు, మన రక్షణ వ్యవస్థ, ఇంట్లో మేధావులు, మన భారతదేశం యొక్క మేధావులందరూ కూడా మన సమాజ హితం కోసం కొన్ని సూచనలు చేస్తారు. వారు పెద్దవారు అంగీకరించే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. ఇక స్త్రీలపై, శిశువులపై, పసివాళ్లపైన ఉన్మాదాలు, అత్యాచారాలు యథావిధిగానే కనబడుతున్నాయి. శిశు అపహరణలు కూడా విచిత్రంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా అలజడి సృష్టించే అవకాశం కూడా ఈ పరాభవ నామ సంవత్సరం చెబుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీల యొక్క అభివృద్ధికై చేసే కొన్ని నూతన ప్రణాళికలు కానీ, కొన్ని శ్రేయస్సు కోసం చేసేటువంటి పనులు కొంత సఫలమయ్యే అవకాశం ఉంది. ఇక పోస్ట్ ఆఫీసులలో, ఇక ఇతరత్ర మన యొక్క డబ్బును దాచుకునేటువంటి కొత్త మార్గాలు ప్రభుత్వం సృష్టిస్తుంది. ధరలు అంత తొందరగా తగ్గే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం కనబడటం లేదు. తైల పదార్థాలు, తైలము, పెట్రోలు, డీజిలు కొంత పెరిగి మళ్ళీ సామాన్యమైనటువంటి స్థితికి వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి ఎండలు ఈ సంవత్సరం ఉష్ణ ప్రభావం కనబడుతుంది. క్షణంలో ఎండ, మరుక్షణంలో వర్షం, ఈ విధమైనటువంటి అర్థం కానటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనబడుతుంది. వర్షం అధికంగానే ఉంది, శీతలం అధికంగానే ఉంది. ఆ తర్వాత అకాల వర్షాలు, అనిశ్చిత స్థితి ఇవన్నీ ఏర్పడతాయి ఈ సంవత్సరం. ఇక విపరీతమైన ఉష్ణోగ్రత చేత కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక సమాజానికి, సమాజ హితం కోసం వ్యవసాయం పైన, మళ్ళీ సేంద్రియ ఉత్పత్తుల పైన, వ్యవసాయం పైన శ్రద్ధ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ యాంత్రిక జీవితంలో 40 అంతస్తులు 50 అంతస్తులు పైకి వెళ్తూ నిర్మించుకునే ఇళ్ళ పైన కొంత విముఖత ఏర్పడి, మళ్ళీ పాతకాలంలో ఉండేటువంటి మట్టి ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్ళ పైన కొంత మోజు, కొంత ఆసక్తి, అక్కడ నిర్మాణాలు ఏర్పడే అవకాశం కూడా ఈ సంవత్సరంగా. ఇవన్నీ ఫలితాలు కేవలం గ్రహస్థితిని, జ్యోతిష్ శాస్త్ర మనకు పెద్దలు అందించినటువంటి వాటి ఆధారంగానే చెప్తున్నాం, కానీ కేవలం ఊహలు మాత్రం కావు. మనకు శాస్త్రం చెప్పినటువంటి వర్ష జగత్ లగ్నాల ఆధారంగా చెబుతున్నటువంటి ఫలితాలు మాత్రమే. కనుక
భారతదేశం శత్రువులకి సింహస్వప్నం అవుతుంది. ఇక దేశంలో ఆర్థిక మోసాలు చేసేటువంటి అధికమవుతారు. వాళ్ళని పట్టుకోవడంలో పూర్తిగా సఫలం కాదేమో అనేటువంటి ఒక సంశయం కూడా ఉంది. భారత ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా నిగ్రహించడంలో, వాళ్ళని కట్టడి చేయడంలో కాదేమని అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనా మొత్తం మీద వృద్ధులకు కొంత అనాథ శరణాలయాలు కొంత వివాదాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. ఈ విధంగా అనేకమైన కొంత శుభాలు ఎక్కువగా ఉన్న కొంత అరిష్టాలతో కూడినటువంటి ఈ పరాభవనామ సంవత్సరం ఈ విధంగా 40వ సంవత్సరం కనుక ఈ విధంగా జరుగుతుంది కనుక శాస్త్రం చెప్పిన ధర్మం ఏమి చెబుతున్నా అది మనం ఆచరిస్తూ, ధర్మం ఏమి చెబుతుంది, శాస్త్రం ఏమి చెబుతుంది, సాటి మనిషిని మనిషిగా చూడమని చెప్తుంది. నీ పక్కవాడి ఆకలితో ఉంటే కొంత అన్నం పెట్టరా అని చెప్తుంది. సాటి మనిషి సౌఖ్యానికి కొంతనైనా సాయపడమని ధర్మం చెబుతుంది. అంతేకాని వ్యత్యాసాలు అవాంతరాలు జనుల మధ్యలో ఒక రకమైన అవాంతరాన్ని సృష్టించేది శాస్త్రం కాదు. కనుక మన శాస్త్రం, మన భారతీయ వ్యవస్థ, మన భారతీయ సంస్కృతి, జ్యోతిషం ఇవన్నీ కూడా అతి సామాన్యుడికి, ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడి వరకు కేవలం మనుషులకేనా, చెట్టు పుట్ట మొక్క పర్వతము చీమ దోమ అన్నింటి అవన్నీ వాటి ధర్మాలలో అన్ని సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ సృష్టి సరిగా ఉంటుంది. కనుక అలాంటివి ఎన్నో చెబుతుంది మన శాస్త్రం. కానీ అన్నీ తెలిసినటువంటి మన మనుషులం మనం ఏమి చేయాలి? మానవత్వం కావాలి కదా. మానవ హితం కోసం సాటి మనిషి సౌఖ్యానికి కొంతనైనా కానీ సాయపడాలి కదా. మనం తినేది ఇంత అన్నం, ఇంత ఆహారం, దానికోసమని ఇంకో 100 సంవత్సరాలకు కావలసినటువంటి ధనాన్ని సంపాదించాలని ఎన్నో అక్రమాలు చేస్తూ ఉన్నారు కొంతమంది, ఎంతో అన్యాయాలకు పాల్పడుతున్నారు కొంతమంది. అవన్నీ కూడా అవసరమా? ప్రకృతి పర్యావరణం సరిగా చక్కగా ఉన్నప్పుడే మనం అందరం కూడా చక్కగా ఉంటాం. పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క సమాజం, ఈ యొక్క వాతావరణం అంతా కూడా భూమిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. భూమి మీద అడుగుపెట్టే అవకాశమే ఈ కాలంలో లేదు మనిషికి. ఎక్కడ చూసినా కాంక్రీటే. వాయువును కలుషితం లేనటువంటి వాయు దొరకటం లేదు, కలుషితం లేనటువంటి నీరు దొరకటం. పంచభూతాలన్నీ కూడా కలుషితం చేస్తున్నాడు మానవుడు మాత్రమే. చక్కగా నీడనిచ్చే మొక్కలన్నీ కూడా తొలగిస్తున్నాం. పర్వతాలను, కొండలను, గుట్టలను నేలమట్టం చేస్తూ ఉన్నాం. ఇక పర్యావరణం ఏ విధంగా సరిగా ఉంటుంది? ఒకప్పుడు మనం నీళ్ల బాటిల్ కొనుక్కునే వాళ్ళమా? ఇప్పుడు నీళ్లు కొనుక్కొని మంచి శుద్ధమైన జలాన్ని కొనుక్కొని తాగుతున్నాం. మరి భవిష్యత్తులో వాయువుని కూడా ఆ విధంగా తీసుకునే పరిస్థితి రావాలా మనకి? ఆక్సిజన్ చిన్న సిలిండర్స్ వెనక వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలా? భవిష్యత్తు జనరేషన్కి, భవిష్యత్తుకి కావలసినటువంటి మీ మనవలకి, ముని మనవలకి మనం ఇచ్చే సంపద ఇదేనా? 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చే ఇదేనా సంపద? అవి ఎంతవరకు అనుభవిస్తాం? భూమి లేనప్పుడు, వాయువే కలుషితమైనప్పుడు, తాగడానికి నీరు లేనప్పుడు నీ ధనం ఏం చేస్తుంది? కనుక వాళ్ళకి చక్కని గాలి నీరు అందించేటువంటి బాధ్యత మనది. మన పెద్దవాళ్ళు మనకు అందించారు కానీ మనం అనుభవిస్తున్నాం. మన భవిష్యత్తుకు అందించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మనది కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. జ్యోతిష్యం ఇవన్నీ కూడా జ్యోతిష్యం చెబుతుందండి. ఇవన్నీ మనం శాస్త్రంలో తెలుసుకోవాలి. కనుక ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మొక్కను నాటి దాన్ని వృక్షమై ఎదగాలి. అది పెద్దగా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత తద్వారా మనకు చక్కని వర్షాలు, పర్యావరణం అంతా కూడా చక్కగా ఉండి మన భవిష్యత్ తరాలకి చక్కని కాలుష్యం లేని వాయువు, కాలుష్యం లేనటువంటి జలం ఇవన్నీ కూడా అందాలి. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కడు కూడా ఒక మొక్క నాటాలి, దాన్ని పెంచాలి, పోషించాలి. మన దేశం, మన ఈ ధరిత్రి, ఈ భరత భూమి చక్కగా సస్యశ్యామలమై చక్కగా ఆనందంగా సమతుల్యంగా ఉంటుంది. మన వాళ్ళంతా కూడా సుఖంగా ఉంటారు. ఇది కరెక్ట్. ప్రతి ఒక్కరి బాధ్యత, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడి బాధ్యత. మన దేశ హితం కోసం, దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క వ్యక్తి కనీసం వాళ్ళ యొక్క 24 గంటల్లో ఒక 3 నిమిషాలన్నా దేశం కోసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా క్షేమంగా ఉండాలి, వాతావరణం అంతా కూడా సమతుల్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి.
అనేటువంటి ఒక ప్రార్థన మనమంతా కూడా చేద్దాం. ఈ పరావణవ సంవత్సరంలో మనమంతా హాయిగా ఉండాలి, మన దేశం రక్షింపబడాలి, మన దేశం చక్కగా ఉండాలి, ప్రపంచం శాంతిమయంగా ఉండాలి. ఇదే భారతదేశం కోరుకుంటుంది. కనుక మనమందరం కూడా ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి ఒక సద్బుద్ధిని పరమాత్మ మనకు అందించాలని మనస్ఫూర్తిగా ఇష్టదైవమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ, శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.